హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లోనే ఈజీగా కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలనేది చేసి చూపిస్తాను చూడండి. ముందుగా దానికోసం మన ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నప్పుడు మనం దేవుడి పూజకి అట్లా ఉపయోగించినప్పుడు కొబ్బరి చిప్పలు అలా ఉండిపోతాయి కదండి. ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాటిని పక్కన పెట్టేసి వేస్ట్గా పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ చిప్పల నుంచి కొబ్బరి అనేది వేరు చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ముక్కల్ని మనం మిక్సీ పట్టుకోవాలి. నేనైతే కొబ్బరి ముక్కల్ని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకొచ్చేసాను చూడండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన కొబ్బరి పాలని మనం వేరు చేసుకోవాలి. ఒక స్ట్రైనర్ సహాయంతో మనం కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి. ఇలా ఒక గిన్నె యూజ్ చేసి స్ట్రైనర్ పెట్టుకొని దాని మీద ఒక నాప్కిన్ వేసుకొని మనం కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు ఇలా వేసుకుని దానిలో నుంచి మనం కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కొబ్బరి పాలు అనేది మనం వేరు చేసుకోవాలి. ఇలా మనం కొబ్బరి పాలు అనేది సపరేట్ చేసిన తర్వాత ఇలా గట్టిగా పిండేసిన తర్వాత ఇలా కొబ్బరి పిప్ప అనేది వస్తుంది కదండి. ఇది పడేయకుండా మరొకసారి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని మళ్ళీ తీసుకోవాలి. కొబ్బరి పాలు అనేది మళ్ళీ ఇంకొకసారి తీసుకోవాలి. నేను రెండోసారి కూడా కొబ్బరి పిప్పుని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి మెత్తగా చేసుకుని వచ్చి పాలైతే పిండేసాను చూడండి. కొబ్బరి పాలు ఇలా వచ్చినాయి కదండి. వీటిని ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి. ఒక పూట అంతా, ఒక నైట్ అంతా ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఈ పైన అనేది కొబ్బరి తెట్టు అనేది కడుతుంది. మనం కొద్దిగా వాటర్ కలిపాం కాబట్టి ఆ వాటర్ అనేది దీని నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట. లేదంటారా ఒక కవర్లో కూడా ఇలా ఒక మందపాటి కవర్ని తీసుకుని దీనిలో పోసేసి కూడా మనం స్టోర్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు కవర్లో పోసి నైట్ అంతా ఉంచేస్తాను. వాటర్ సపరేట్ అయిపోతుంది. ఆ కొబ్బరి తిట్ట అనేది సపరేట్ అవుతుంది. ఇలా కవర్లో పోసుకున్న కొబ్బరి పాలకి మనం పైన ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక తాడు వేసి కట్టి కదల్చకుండా ఒక పక్కన అయితే మనం ఒక నైట్ అంతా పక్కన పెట్టేసేయాలి. చూసారు కదండి, ఒక తాడు సహాయంతో నేను ఒక కిటికీ దగ్గర ఇలా పైకైతే వేలాడదీసి కట్టేసేసాను. ఇలా ఒక పూట అంతా ఇలా ఉంచేసేస్తాను. ఇంకా రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ చూసారు కదండి, మార్నింగ్ కల్లా మనకి కొబ్బరి పాలు అనేది వాటర్ అనేది సపరేట్గా అయిపోయింది. ఈ కింద ఉన్నదంతా వాటరు, పైన ఉన్నదంతా కొబ్బరి పాలు. మనకి వాటర్తో అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా ఈ కొబ్బరి పాలు మాత్రమే. మనం ఇప్పుడు ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ని తీసేయటం కోసం కింద ఇలా చిన్నగా ఇక్కడ హోల్ పెట్టుకుంటే ఈ వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. అప్పుడు మనం కొబ్బరి పాలతో మాత్రం కొబ్బరి నూనె తయారు చేసుకుంటాం. చూసారు కదండి, ఇలా చిన్న హోల్ పెడితే సపరేట్ అయిన వాటర్ అనేది బయటికి పోతాయి, కొబ్బరి పాలు అనేది దాంట్లో ఉండిపోతాయి. మనకి వాటర్ అంతా తీసేయగా ఇలా కొబ్బరి పాలు తెడ్డు అయితే వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని మనం కాచుకోవాలి. స్టవ్ మీద పెట్టి బాగా కాయాలి. స్టవ్ ఆన్ చేసి సిమ్లో మాత్రమే పెట్టి కాయండి. సిమ్లోనే పెట్టి కలుపుకుంటా కాచుకోవాలి. ఇది మాత్రం మీరు స్కిప్ చేయొద్దండి. సిమ్లో పెట్టాలి, ప్లస్ కలుపుతూనే ఉండాలి. లేదంటే బాగా కింద అడుగంటిపోతుంది అనమాట. అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండండి. ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా టైం పడుతుంది. అలాగే ఓపికతో చేసుకుంటే మనకి ఫ్రెష్ కొబ్బరి నూనె అయితే దొరుకుతుందండి. బయట అయితే కల్తీ ఉంటుంది కదండి. ఇలా ఇంట్లో చేసుకోవటం వల్ల మనకి ఫ్రెష్ కొబ్బరి నూనె అనేది తయారవుతుంది. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి థిక్గా తయారయ్యింది. చూసారు కదండి. మనం ఇలా కలుపుకుంటూనే ఉంటే ఇంకా ఆయిల్ సపరేట్ అయ్యిద్ది అనమాట. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇలా కాస్తూనే ఉండాలి. స్టవ్ మీద తిప్పుకుంటే ఇలా కాసుకుంటూనే ఉండాలి. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూసారు కదండి, మనకి కొబ్బరి పిప్పు నుంచి కొబ్బరి నూనె అనేది సపరేట్ అవుతుంది.
ఈ కొబ్బరి పిప్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం కాయాలి. చూసారు కదండి, ఇలా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. మనకు ఆయిల్ కూడా ఇలా వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారే వరకు ఉంచుకొని తర్వాత వడగొట్టుకోవాలి. ఇది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇలా వడగొట్టుకోవాలన్నమాట. ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూసారు కదండి, మనకి కొబ్బరి నూనె అనేది ఎలా వచ్చేసిందో. మనం ఇంట్లో ఇలా కొబ్బరి నూనె తయారు చేసుకునేటప్పుడు మనకు అసలు ఆ ఇల్లంతా మంచి సువాసన అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ఫ్రెష్గా కాసుకోవచ్చు. నేను ఒక 4-5 కొబ్బరి చిప్పలకి కొబ్బరి ముక్కల్ని తీసి కాస్తే నాకు ఇలా ఒక 100 గ్రాములు కొబ్బరి నూనె వచ్చింది చూడండి. 100 గ్రాముల కన్నా ఎక్కువగానే ఉంటుంది. చాలా ఫ్రెష్ ఆయిల్ అండి. ఇలా కొబ్బరి కాయలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోనే ఇలాగా కొబ్బరి నూనె అయితే తయారు చేసుకోండి. బయట కొనే వాటికన్నా ఇంట్లో ఇలా తయారు చేసుకుని మనం తలకు పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మన ఎయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బయట అంటే కల్తీ కలుస్తుంది కదండి. ఇదైతే మనం ఫ్రెష్గా తయారు చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. నేను చెప్పినట్లుగా మీరు కూడా ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకైతే ఎలా కుదిరిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని కొత్తగా చూసేవారు పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.